దేవుని వాక్యం చూసుకుందామండి. దేవుని వాక్యంలో నుండి దావీదు కీర్తన 18వ కీర్తన 18వ దావీదు కీర్తన 19వ వచనం చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. రెండో లైన్ మళ్ళీ చదువమ్మా. నేను ఆయనకి ఇష్టడను గనుక నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. అందరూ ఒకసారి అందామా. నేను ఆయనకు ఇష్టడను గనుక. మీరు తెలివి కలిగిన వారు. సరే, మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను చెప్పిన దాన్ని పూర్తి చేశారు కదా. సరే చాలండి. సరే, ఈ 18వ కీర్తన 19వ వచనాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. నేను ఆయనకు ఇష్టడను. ఏమండి, దావీదు మహారాజు అంటున్న మాట ఎవరికి ఇష్టడంట? దేవునికి ఇష్టడు. ఆయన కంటే దేవునికి, ఆయన దేవునికి ఇష్టడు. ప్రియులరా, నిజంగా దావీదు జీవితంలో ఆయన ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. సామాన్యుడైన ఒక సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు ఎంత గొప్ప రాజుగా చేశాడు. నిజముగా దేవుడు ఏ టైంకి ఎవరిని ఏమి చేయాలో ఆ టైంకి దేవుడు తప్పకుండా వారిని ఆ మెట్టులోనికి లేవనెత్తుతారు. అయితే మానవులమైన మనం దేవుని సమయం కోసం కనిపెట్టే వారముగా ఉండాలి. దేవుడు ఖచ్చితముగా కార్యము చేస్తారు. ఆయన కార్యము కోసం కనిపెట్టే వారముగా ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. గొర్రెల కాపరి ఎక్కడ? 12 గోత్రముల మీద అధిపతిగా, రాజుగా ఎంపిక చేయబడటం ఎక్కడ? చూసారా? అర్థమైందా? నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తికి ఊహకి అందని కార్యం. గొర్రెలు కాసుకునే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు భవిష్యత్తులో ఏం కాబోతున్నారండి అని అడిగితే, అమ్మా చెప్పండి, ఒక్కళ్ళన్నా చెబుతారా? అయ్యా ఏం కోరిక కోరుతారు? ఏమంటారు? మహా అయితే నలుగురిని పెట్టుకుని నేను గొర్రెలు కాయించుతా అంటే ఇప్పుడు కాసేవాడిని ఓనర్ని అవుతానని చెప్తారు. అంతేనా కాదా? ఈరోజు ఎట్టుందేమో నా స్టేటస్, రాబోయే కాలంలో నేను కింగ్ని అవుతా అని ఎవరన్నా అనగలరా? ఎవరు అనలేరు. అది ఒక వ్యక్తి యొక్క ఊహకు కూడా అందనటువంటి అద్భుతమైన మెట్టు. ప్రియులారా, చూడండి, సమూయేలు అభిషేకించాడు. సమూయేలు దావీదును అభిషేకించేటప్పటికి వయస్సు 15, 16, 17 ఈ మధ్యలోనే ఉంది. ఈ సంవత్సరాల వయస్సు. కానీ సమూయేలు అభిషేకించిన తర్వాత కూడా దావీదు అనేక సంవత్సరాల పాటు కనిపెట్టవలసి వచ్చింది. దేవుడి సమయం వచ్చే వరకు వెయిట్ చేయవలసి వచ్చింది, ఎదురు చూడవలసి వచ్చింది. దేవుడు టైం ఒకటి వస్తుంది. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా సరే ఏ మెట్టులోకైనా ఆయన లేవనెత్తగలడు. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. తప్పిపోయిన గార్దబాలు వెతుక్కుంటున్న ఆయన్ని ఏం చేశాడు? రాజుగా చేశాడు. బబులోని దేశానికి బానిసలుగా కొనిపోబడిన వారిని ఏంగా చేశాడు? ఆ దేశములో ప్రధానమంత్రిగా చేశాడు. దానియేలు గారిని 3 ప్రధానులలో ఆయన మరలా ముఖ్యుడంట. అంత మెట్టులోనికి లేపాడు. చేపలు పట్టుకునే వారిని అపొస్తలులుగా చేశాడు. పాపాత్ముడైన మనుష్యుడిని, పాపి అయిన మనుష్యుడిని అబ్రహాము కుమారుడుగా చేశాడు, లేవనెత్తాడు. చరిత్ర పుటలలో వేశ్య అయిన రాహాబుని దేవుని వంశావళిలో చేర్చాడు. ఈ మెట్టులో నుండి ఆ మెట్టులో నుండి మీకు అర్థమవుతుందిగా నేను ఎక్కడ చూపిస్తున్నానో, ఆ మెట్టులో నుండి దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ప్రియులారా, అందుకనే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఆ సమయం కోసం కనిపెట్టాలి. యెహోషువతో దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువ, మోషే గారు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు కృంగిపోయి ఉన్నారు. ముఖ్యంగా మోషే గారు బాగా కృంగిపోయాడు. యెహోషువ బాగా కృంగిపోయి ఉన్నాడు.
బాగా కృంగిపోయి ఉన్న టైంలో దేవుడు వచ్చి యెహోషువతో ఏమంటున్నాడో తీయండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము 3:7. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఏం చేయ మొదలు పెడుతున్నాడంట? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నిన్ను నేను గొప్ప చేయబోతున్నాను. ప్రియులరా, గొప్ప చేయటం మొదలు పెట్టాడంట. ఓకేనా? ఇప్పుడు 4వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. 4:14. యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక ఏంది గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో. 4వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు 3:7లో. 4:14కి వచ్చేసరికి ఆయన గొప్ప చేసేశాడు. ఆయన చెయ్యాలనుకున్న టైంలో దేవుడు చేసేస్తాడు. ప్రియులారా, మనలను గొప్ప చేసేది ఆయనే. అందుకే మానవులమైన మనం తొందరపడకూడదు, వేచి చూడాలి, కనిపెట్టాలి. ఆయన గొప్ప చేసే వరకు ఎదురు చూడాలి. అందుకే బైబిల్ ఏమంటుందంటే తన్ను తాను తగ్గించుకొనివాడు అది. కాబట్టి మనం తగ్గించుకుంటూ ఉంటే ఒక రోజున ఆయన ఖచ్చితముగా లేవనెత్తుతాడు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చేయాలి. దేవుడు గొప్ప చేస్తాడు. ఆ గొప్ప చేసిన తరువాత ఆ స్థానాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఆ స్థానాన్ని కాపాడుకోవాలి. అందుకే దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. ఎందుకంటే దేవుడు పైకి లేపుతారు, ఆయన గొప్ప చేయ మొదలు పెడతారు, ఆయన గొప్ప చేస్తారు. ఆయన గొప్ప చేసిన తరువాత, ఆ స్థానమునిచ్చిన తరువాత మనమేం చేయాలంటే ఆ స్థానమును కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన ఏ మెట్టునైనా కాపాడుకోవాలి. నీకు ప్రార్థన చేసే వరమిచ్చాడా? కాపాడుకోవాలి, అది నువ్వు వాడాలి. నీకు పాటలు పాడే వరమిచ్చాడా? అది నువ్వు కాపాడుకోవాలి. నీకు పరిచర్య చేసే వరమిచ్చాడా? అది నువ్వు కాపాడుకోవాలి. నీకు సాక్ష్యం చెప్పే వరమిచ్చాడా? అది నువ్వు కాపాడుకోవాలి. నీకు వాక్యం నలుగురికి చెప్పే వరమిచ్చాడా? అది నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఏ వరమిస్తే ఆ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు జీవితంలో దేవుడిచ్చిన స్థానాన్ని చివరి వరకు కాపాడుకున్నాడట. ఒకసారి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, చాలు ఏందంటే నిద్రించే వరకు తన తరము వారికి సేవ చేస్తూనే ఉన్నాడు. తన యాత్ర ముగించే వరకు ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చినంత కాలము ఆయన దేవుడు అప్పగించిన పనిని చేస్తూనే తన తరము వారికి పాటలు పాడుతూ, దేవుని వాక్యము చెప్తూ, చక్కగా పరిపాలన చేస్తూ, దేవుని అడుగుచాడల్లో నడుచుకుంటూ, అనేకులను నడిపిస్తూ, దేవుని మందిరములోనికి నడిపిస్తూ, దేవుని మందిరములో స్తుతులు చెల్లిస్తూ, వారికి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ, ఆయన తరము వారందరికీ కూడా సేవ చేయుచు, ఆయన మరణించే వరకు కూడా తన తరము వారికి సేవ చేస్తూనే బ్రతికాడు. ప్రియులారా, అందుకే దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు. ప్రియులారా, ఎక్కడో ఉన్న సౌలును తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ప్రియులారా, నిజంగా సౌలు చరిత్ర మీకు తెలుసు కదా. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రం. యాకోబు కుమారుల్లో బెన్యామీను ఎన్నో కుమారుడు? లాస్ట్ చిట్ట చివరివాడు, కడపటివాడు. ప్రియులారా, జ్యేష్ఠులకి ఆశీర్వాదం ఉంటుంది, జ్యేష్ఠుల మీద దేవుని కృప రెట్టింపు ఉంటుంది. కానీ మీరు గమనించినట్లయితే ఈయన ఎవరంట? ఆ కుటుంబములో బెన్యామీను గోత్రములో చిట్ట చివరి గోత్రానికి చెందినటువంటి వాడు. అలాంటి వాడిని తీసుకొని వెళ్ళి రాజుగా చేస్తే సౌలు దేవుని ప్రణాళికను కాపాడుకోలేకపోయాడు. ప్రభువారు మనం ఆయన ఇచ్చినటువంటి మెట్టుని కాపాడుకుంటామా లేదా గమనిస్తూ
ఉంటాడు. ఆయన మనం ఇచ్చిన మెట్టుని కాపాడుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవుడి ప్రణాళికను కాపాడుకోలేకపోయాడు. అనామక స్థితిలో నుండి అత్యున్నత స్థితిలోనికి దేవుడు లేవనెత్తుతాడు, అనుమానమే లేదు. నాదేముందండి, అనామకుండండి అంటూ ఉంటాం అనేక సార్లు. కానీ అనామక స్థితిలో నుండి అత్యున్నతమైన మెట్టులోనికి మన దేవుడు మాత్రమే లేపగలడు. కానీ ఆయన ఇచ్చిన స్థితిని కాపాడుకోవటం మన బాధ్యత. దేవుని ప్రణాళికకు అనుగుణంగా సౌలు జీవించలేకపోయాడు. సంఘమా, నువ్వు దేవుని ప్రణాళికకు అనుగుణంగా జీవించాలి. దేవుడు నీకు ఇచ్చిన మెట్టును కాపాడుకుంటూ బ్రతకకపోతే అది మన దగ్గర నుంచి దేవుడు తీసివేస్తాడు. మనల్ని ఏ మెట్టులో పెట్టాడో, ఏ స్థాయి ఇచ్చాడో, ఏ హోదా ఇచ్చాడో అది మనం కాపాడుకోకపోతే మన దగ్గర నుంచి అది వేరొక వారి దగ్గరకు వెళ్ళిపోతుంది. మీరు గమనిస్తే సౌలు దగ్గర ఉన్నటువంటి రాజదండాన్ని తీసివేసి దావీదుకి ఇచ్చాడు. రెహబాము దగ్గర ఉన్న 12 గోత్రములను రెహబాము కాపాడుకోపోవటాన్ని బట్టి యెరోబాముకి ఇచ్చాడు. షబ్నా అనేవాడిని ఉన్నతమైన మెట్టులో పెడితే ఆ షబ్నా తన స్థితిని నిలుపుకోకపోతే ఎల్యాకీమును తీసుకొచ్చి ఆ స్థలములో పెట్టాడు. నిజంగా ఆ యెషయా గ్రంథం చదువుతా ఉన్నప్పుడు 22వ అధ్యాయం ఆ 15వ వచనంలో షబ్నాకు వార్నింగ్ ఇస్తాడు. 19వ వచనంలో నీ ఉద్యోగములో నుండి నిన్ను తీసివేస్తున్నానంటాడు. 20వ వచనంలో ఎల్యాకీమును తీసుకొని వచ్చి నీ చొక్కాయి అతనికి తొడిగించేయి అంటున్నాడు. అంటే షబ్నాను దేవుడు ఆ మెట్టులో నుండి తీసివేశాడు, ఎల్యాకీమును ఆ మెట్టులోనికి ఎక్కించాడు. ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన స్థాయిని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎవరైనా సరే దేవుడిచ్చిన స్థాయిని కాపాడుకోకపోతే, ఆ మెట్టుని కాపాడుకోకపోతే ఖచ్చితముగా దేవుడు వారిని ఆ మెట్టులో నుండి తీసివేస్తాడు. నీ దగ్గర నుంచి తీసి ఇంకొకరి చేతిలో పెట్టాక మరలా తిరిగి నీకు ఇవ్వటం అనేది ఉండదు. అందుకే దేవుడిచ్చిన మెట్టుని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం మరలా దావీదు దగ్గరికి వద్దాం. ఈ 18వ కీర్తనలో ఆ పైన ఉన్న పదాలు, వచనానికి మొదటి వచనానికి పైన ఉన్న పదాలు ఒక్కసారి చదవండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. చూసారా ఎప్పుడు ఈ మాటలు, ఏ సందర్భంలో వచ్చిన మాటలో తెలుసా? ఈ 18వ కీర్తనలోవి శత్రువులందరి చేతిలో సౌలు 3000 మందిని వెంట పెట్టుకొని దావీదు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అలాంటి 3000 మంది తనను వెంటాడుతూ వెతుకుతూ తిరుగుతున్న వారి చేతిలో నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదుని తప్పించిన సందర్భంలో దావీదు రాస్తున్న ప్రియులరా అప్పుడు అంటున్న మాట, నేను దేవునికి ఇష్టుడను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో దావీదులో ఉన్నటువంటి ధైర్యం మరెవ్వరిలో పాత నిబంధన కాలంలో కనబడలేదు అంటే అతిశయోక్తి లేదేమో. నిజంగా ప్రియులారా, పాత నిబంధన కాలములో దావీదు వలె ధైర్యముగా మాట్లాడిన వారు, గొలియాతును ఎదుర్కోవటానికి మాత్రమే కాదు దావీదు ధైర్యం, సింహాన్ని ఎదుర్కోవటానికి మాత్రమే కాదు, ఎలుకబంటిని ఎదుర్కోవటానికి మాత్రమే కాదు, ఆయనకు మరణానికి మధ్య బెత్తెడు దూరమే ఉందంట అనేక సందర్భాలలో. దావీదు మహారాజు మరణమంట నీడలాగా దావీదుని వెంటాడుతూ ఉన్నదట. గాఢంధకారపు లోయలలో, మరణాంధకారపు లోయల్లోనికి కూడా దావీదు అనేక సందర్భాలలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సందర్భాలలో కూడా దావీదు తన ధైర్యాన్ని పోగొట్టుకోలేదు, తన ధైర్యాన్ని కాపాడుకున్నాడు. ప్రియులరా, ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఆయనను తప్పించాడు. కారణం ఏంటి? దావీదు తప్పించబడటానికి కారణం ఏంటి? ఒకటే కారణం, దావీదు దేవునికి ఇష్టుడు. ఏ విధంగా దావీదు దేవునికి ఇష్టుడయ్యాడు? మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒక మాట చెప్పనా, ఈ రోజున ఇక్కడున్న మనలో ఎంతమందిమి నేను దేవునికి ఇష్టుడను అని చెప్పగలం ప్రియులరా? ఏమండి, దేవుడంటే నాకు ఇష్టం, దేవుడంటే నాకు ఇష్టం. ఎంతమందికి ఇష్టం అంటే అందరం చేతులు ఎత్తుతాం, 2 చేతులు ఎత్తుతాం. దేవుడంటే ఎంతమందికి ఇష్టమంటే మనం ఇష్టమనే ఎత్తుతాం. కానీ నువ్వు దేవునికి ఇష్టమేనా? నిన్ను దేవుడు ఇష్టపడతాడా? నిన్ను దేవుడు ఇష్టపడగలిగిన సాక్ష్యము జీవితము కలిగి జీవించగలుగుతున్నావా? దేవునికి ఇష్టంగా మారాలి అంటే, ఇష్టంగా బ్రతకాలి అంటే ఈరోజు కొన్ని మనం గమనించుకోవాలి.
మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టలంగా మనం కూడా మారాలి అంటే, మనం మారితే ప్రియులారా, దావీదును శత్రువుల చేతిలో నుంచి కాపాడిన దేవుడు, దావీదును సౌలు చేతిలో సౌలు ఈట నుండి కాపాడిన దేవుడు, నిన్ను కూడా నీ శత్రువుల చేతిలో నుండి, నీ శత్రువుల యొక్క వాడిగలిగిన పదునైన బాణముల నుండి, కత్తిపోటు లాంటి మాటల నుండి, నువ్వు ఎదుర్కొంటున్న అవమానముల నుండి, అన్నిటి నుండి ఆయన నిన్ను కూడా కాపాడుతాడు. ఆయన కాపాడాలి అంటే ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇక్కడ మనం ఈ దేవునికి ఇష్టలుగా ఈరోజు మార్చబడాలి. ఆయనకి ఇష్టలుగా మారాలి అంటే మొదటి విషయం, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. చూడండి, దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమి ఉండకూడదంట. పాపముతో జోలి ఉండకూడదు. ప్రియులారా, దేవునికి ఇష్టంగా మారాలి అంటే మొదటి స్టెప్, పాపముతో జోలి ఉండకూడదు, మనుజాశలను అనుసరించి నడుచుకొనకూడదు. ఏమండి, దేవుని దగ్గరికి వచ్చినాం, యేసు ప్రభువుని గుర్తెరిగినాం. యేసు ప్రభు అంటే మనం ఇష్టం అంటున్నాం. దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నీకు ఇష్టమేనా అడిగితే ఆయన అంటున్నమాట, నీకు పాపం అంటే ఇష్టం లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. మనం పాపం అంటే ఇష్టపడే వారిమైతే దేవుడు మనకి ఇష్టంగా మనం దేవునికి ఇష్టంగా మారలేం. ప్రియులారా, ఖచ్చితంగా మనం పాపం అంటే ఇష్టముగా ఉండకూడదు. పాపం మనం దగ్గరికి వెళ్ళకూడదు. పాపాన్ని వదిలేసాం. ఒకప్పుడు మనం ఏ పాపాన్ని ఇష్టపడ్డామో దానిని వదిలేసాం. ఆ వదిలేసిన వాటిని తిరిగి మనం ఎన్నడూ ఇష్టపడకూడదు. ప్రియులారా, ఏమండి, ఒకప్పుడు ఏ విషయంలో, ఇప్పుడు పాపం విషయంలో మనం చనిపోయిన వారంగా మారాలి. పాపం విషయంలో చచ్చిన స్థితిలోనికి వెళ్ళాలి. మరలా తిరిగి ఎన్నడూ మనం పాపం యొక్క జోలికి వెళ్ళకూడదు. ఒకసారి వదిలేసిన పాపం, ఒకసారి విసర్జించిన పాపం, ఒకసారి కక్కివేసిన పాపం, ఒకసారి అసహించుకున్నది ఏదైనా సరే దాని జోలి మరలా వెళ్ళకూడదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. మరలా పాపంలో ఎలా జీవిస్తాం ప్రియులరా? పాపం విషయంలో మనం చనిపోయాం కదా. చనిపోయిన తరువాత ఏమండి, మనం చనిపోయిన వారిని ఏం చేస్తాం చెప్పండి ఒక్కసారి. బీరువాలో పెడతామా? చెప్పాలి, అందరు నోటితో చెప్పాలి. చనిపోయిన వారిని ఏం చేస్తాం? మీరేం చేస్తారో చెప్పండి, మీరు చేసేదే చెప్పండి. తీసుకెళ్ళి పాతి పెడతాం అంతే. దాన్ని ఎవ్వరూ కూడా చనిపోయిన వారిని ఇంట్లో పెట్టుకొని, అమ్మో వీళ్ళంటే నాకు బాగా ఇష్టం అందుకని నేను భద్రంగా బీరువాలో పెట్టుకుంటాను అనరు. చనిపోయిన వారిని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే వచ్చింది కదా సందర్భంగా చెప్తున్నాను. మరి పాతి పెట్టేసిన తర్వాత అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనం ఏం చేశాము అంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు 15వ రోజు, 11వ రోజు, 9వ రోజు, 7వ రోజు, 5వ రోజు మనకి ఇవన్నీ యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనకు ఉన్నాయి. నేను కాదంటల్లా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చే వ్యక్తి ఏం చేశాడు? పాతి పెట్టేసి నువ్వు మరలా అదే వెంబడించావంటే నువ్వు పాపము జోలికి వెళ్ళావు. పాపం జోలికి వెళ్ళిన నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాదు. ప్రియులరా, అందుకే దినం కూడా అస్సలు తినబాకండి. మీరు తినాలనే మానేయండి. ఎవరు ఏం ఫీల్ అయినా సరే మనకి డోంట్ కేర్ అస్సలు మీరు. ఎందుకంటే అంగలార్పు ఆహారము ఎవరు భుజించరు అని ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు. ఆ దినం భోజనాలు చచ్చిపోయిన తర్వాత ఏంది, ఆడపిల్లలు ఇంటాళ్ళు అంట నిద్ర చేయకూడదు అంట. ఏం చేయకూడదు? ఆడపిల్లలు ఇంటాళ్ళు చచ్చిపోయిన ఇంటి దగ్గరికి వచ్చి పలకరియకూడదు, మొహం చూడకూడదు అంట. ఏమి ఇప్పుడు వస్తున్న అసలు విషయం, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళం
పాపం విషయంలో, లోకాచారాల విషయంలో అన్నిటిలో చచ్చిపోయిన వారం కదా. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని మీరేం చేస్తారని చెప్పారు చెప్పండి ఒకసారి. పాతి పెట్టి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమని? బతుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎంత చేసేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరేలే, నా గురించి మాట్లాడుకుంటున్నారు పాపం వీళ్ళని. ఆ పాతి పెట్టినాడు లెగిసి వచ్చాడు మన దగ్గరికి. చెప్పండి చెప్పండి చెప్పండి. పాతి పెట్టినాడు ఏం చేశాడు? లెగిసి వచ్చాడు. వస్తే ఎవరు వచ్చారంటారు మీ నోటితో చెప్పండి. ఇప్పుడు మనం ఎవరివి? ఇప్పుడు మీ నోటితో మీరు యథార్థంగా చెప్పాలి. ఒకప్పుడు వదిలేసిన ఆచారాలు, యేసు ప్రభు దగ్గరికి రాకముందు వదిలేసిన పాపము, వీటిని మళ్ళీ చేసావంటే నువ్వెవరివి? నేనన్నా మాట మీకే అర్థమైపోయింది. పాతి పెట్టిన వ్యక్తి తిరిగి లెగిసి వచ్చాడంటే మనం ఖచ్చితంగానే పదం ఏంటి? నువ్వు చెప్పండి అమ్మా, అంత పవిత్రులు కాదులే చెప్పండి. నాకు తెలుసుగా. మరి కాబట్టి వదిలేసినటువంటి ఆచారాలు, వదిలేసిన పాపం, వదిలేసిన లోకం, వదిలేసిన మనుషాశలు, వీటిని తిరిగి మరలా ఇంటిలోనికి తెచ్చిపెట్టుకుంటున్నాము అంటే మనము ఎంత మాత్రము కూడా దేవునికి ఇష్టలం కాదు. అందుకే అంటున్నాడు, ఎవరైనా సరే ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, అయ్యా మరి నేను నీకు ఇష్టడనేనా అంటే, నువ్వు పాప విషయంలో చనిపోయిన వ్యక్తివైతే, వాంతి చేసుకున్న వ్యక్తివైతే, దానిని కక్కివేసిన వ్యక్తివైతే, మరలా దాని జోలికి వెళ్ళని వ్యక్తివైతే నువ్వు నాకు ఇష్టమే. చూడండి, యోసేపు బానిసగా వెళ్ళాడు. పోతీఫర్ భార్య ద్వారా శోధింపబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. తిరిగి ప్రధానిగా దేవుడు లేవనెత్తాడు. ప్రధానిగా ఇప్పుడు చూడండి, పోతీఫర్ ఇంటిలో ఆ పాపం జోలికి ఏమన్నా వెళ్ళాడా చెప్పాలి. అందుకే ఆయన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టి అదే పోతీఫర్ నిన్నటిదాకా యోసేపు ఎట్రా, ఇదిగో ఈ పని చేయి అన్న పోతీఫర్ యోసేపు వస్తుంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్, రండి సార్, డోర్లు తీసి నిలబడుతున్నాడు. ఎలాంటి వ్యక్తిగా లేపాడు దేవుడు? ఆయనకి ఇష్టడు పాపం జోలికి వెళ్ళని వ్యక్తి. ఆయనకి ఇష్టడు. యోసేపు పాపం జోలికి వెళ్ళలేదు, అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. అందుకే అవమానించిన వారిని ఆయన తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత సెల్యూట్ చేయించాడు. ఎవరైతే అవమానించారో వారి ముందే అవమానించబడిన యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టి వారి చేతే సెల్యూట్ కూడా చేయించాడు. ఎంత మెట్టునిచ్చాడు! పాపము జోలికి వెళ్ళని వారిని దేవుడు లేవనెత్తుతాడు. రాజవంశీకులు వచ్చి ఫరో చక్రవర్తిని అడిగారంట, అయ్యా దేశంలో కరువు వచ్చిందయ్యా, బ్రతకటం కష్టమైపోతుంది, ఆహారం లేదు అంటే ఏం చెప్పాడో తెలుసా? యోసేపు దగ్గరికి వెళ్ళి అడగండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాకు ఇష్టడైన వ్యక్తి భూమి మీద ఒక్కడు ఉన్నాడు. ఎవరు? యోసేపు. ప్రియులరా, యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఏమండి, ఈరోజు నీ పట్ల కూడా దేవుడి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది నా భావం. ప్రియులరా, యోసేపు పాపం జోలికి వెళ్లకుండా బ్రతకటాన్ని బట్టి దేవుడాయన్ను ఉన్నతమైన మెట్టులోనికి లేవనెత్తాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. పాపం జోలికి వెళ్లకుండా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడవు. నిన్ను దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు. కాబట్టి పాపం జోలికి వెళ్లకుండా ఆయన కృప పొందదముగాక, ఆయనకి ఇష్టలముగా మారదముగాక. మొదటి స్టెప్ ఏంటి? ఆయనకి ఇష్టలంగా మారాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు, మొదటిది. రెండవ స్టెప్ సామెతలు 11వ అధ్యాయము 20వ వచనము. సామెతలు 11:20 చదువమ్మా. నీతిమంతుని నాలుక మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తించటం, అది యథార్థత. ప్రియులరా, కుటుంబాలలో కూడా ఇది కాపాడుకుందాం. భార్య భర్త మధ్య దాపరికాలు ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవాలి, జీవించాలి, నడుచుకోవాలి. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా ప్రియులరా ఏమండి చేయకూడదు. కుటుంబాల్లో ఆర్థిక పరమైనవి చాలామంది చెబుతూ ఉంటారు. ఏం చెబుతుంటారు? భర్త జేబులు ఈ దినాల్లో మరి మారుంటారులే చాలామంది.
కొన్ని గాజేసేదేనో పుట్టింటి దగ్గర నుంచి చీర తెచ్చుకుంటా అంటారంట. మా అమ్మ పెట్టింది అంటారంట. అంత డూపేనంట. అదెందుకు అయ్యా నీ సంపాదనేనయ్యా అంటే ఏమైనా పోయిందా? ఆ మాట ఉన్నది ఉన్నట్లు. క్రైస్తవులం అంటే ఓపెన్ మైండ్ ఉండాలి కదా, యథార్థత ఉండాలి కదా, దాపరికం ఉండకూడదు కదా. భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఉండకూడదు, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో దాపరికాలు ఉండకూడదు. ఇంకా విశ్వాసికి మధ్యలో దాపరికాలు ఉండకూడదు. యథార్థంగా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్తూ ఉండాలి, యథార్థంగా ఉండాలి. ప్రియులరా, బైబిల్లో ఒక ఆయన్ని గురించి మాట్లాడి యథార్థంగా ఉంటే మనకి యథార్థవంతులు ఆయన 11:7 ఉంటుంది కీర్తనల్లో. యథార్థవంతులంట ఆయన ముఖదర్శనము చేయుదురంట. అంటే వారికి ఆయన కనబడుతూ ఉంటారట. యథార్థవంతులు ఆయన ముఖం ఎవరికి కనిపిస్తుంది? యేసయ్య కనబడు అంటే ఆయన కనపడ్డు. ఎవరికి కనిపిస్తారు? యథార్థంగా జీవించేవారు ఆయనకి ఇష్టలు కాబట్టి యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. వారికి ఆయన కనబడతాడు. దేవుడు కనబడాలి అంటే మనలో యథార్థత ఉండాలి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. ఎక్కడుంది ఈ మాట? 2వ దినవృత్తాంతములు సగం నుంచి సత్యం చెప్తే యథార్థత కాదు. 16:9 ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. కాబట్టి ప్రియులర, యథార్థ హృదయం ఉంటే ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తివిగా మారిపోతావు. ఊసు దేశములో చెప్పండి ఊసు దేశములో యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు. ఎస్, ఆయన అంతే. మనమిక యోబు యథార్థవంతుడు. అక్కడ మన పేరు ఎప్పుడు వచ్చిద్దో, ఇంకెన్నేళ్ళు వయసు రావాలో ప్రియులరా? లేదండి, న్యాయం కాదండి అది. ఏమండి ఏమ్మా మాణిక్యమ్మ గారు, అక్కడ మన పేరు రావద్దా? రావాలి. అక్కడ మన పేరు రావాలి. మన పేరు పెట్టుకుని ఆ పక్కన యోబు తీసేసి అక్కడ మన పేరు పెట్టబడాలి. రాబోయే దినాల్లో మన సంఘంలో ఇతరులు మన గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమనాలండి? చెప్పాలి జయమణి గారు, ఏమండి ఆ వ్యక్తి యథార్థవంతుడండి, ఆమె యథార్థవంతురాలండి అని మన గురించి అందరు చెప్పాలా లేదా? చెప్పాలన్నాళ్ళు కుడి వస్తుంది వేయించండి. అమ్మయ్య అంటే ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులారా, ఇప్పుడు మీకు అసలు ఇంకో పాయింట్, ముఖ్యమైన విషయం దగ్గరికి వెళ్తున్నాను. దేశాన్ని వేగు చూడటానికి ఏం జరిగింది? 12 మందిని 12 గోత్రాల్లో నుంచి మోషే గారు 12 మందిని పంపించారు. 12 మందిని పంపిస్తే 10 మంది ఏ సమాచారం తీసుకొచ్చారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. 2 మాత్రమే సరి అయిన వారు, యథార్థవంతులు, వాళ్ళు మాత్రమే చక్కని సమాచారం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వచనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూడండి 6 లక్షల మంది కాల్బలంలో 5,99,998 మంది, అంటే 2 తక్కువ 6 లక్షలు ఆ కాల్బలముగా ఉన్న వారిలో 2 తప్ప 5,99,998 మంది యథార్థవంతులుగా లేరు. ఎందుకంటే ఈ 10 మంది చెప్పిన మాటనే మిగిలిన వాళ్ళందరూ కూడా వినేసి అటువైపుకి వెళ్ళి మోషే అహరోనులను చంపటానికి ఏమెత్తారంట? రాళ్ళు ఎత్తారంట. ప్రియులారా, అంటే ఇప్పుడు వారిలో యథార్థత అంటే కాలేబు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నేను చూచినట్లే, అది యథార్థత. చూసింది చూసినట్లు చెప్పటం, విన్నది విన్నట్లు చెప్పటం, జీవించేది జీవిస్తున్నట్లుగా చెప్పటం, ఏదున్నదో అది చెప్పటమే యథార్థత. ప్రియులారా,
మన దగ్గర దేవునికి ఇష్టంగా మారాలంటే మనం యథార్థవంతులముగా మారాలి. ఏమండి, పాపాత్మురాలంటే దేవునికి ఎందుకు ఇష్టమైంది? ఆమె తనలో ఉన్న పాపమంతా ఆమె ఆ కన్నీటిలోనే, ఆమె క్రియలలోనే ఎంత పాపం మొత్తం ఆయన దగ్గర కుమ్మరించేసింది. హృదయం అంతా ఆయన ముందు కుమ్మరించేసింది. అందుకే ఆమె దేవునికి ఇష్టురాలయ్యింది. ఆయనను పిలిచిన సీమోను దేవుడికి ఇష్టుడవలా, పాపాత్మురాలైన స్త్రీ దేవునికి ఇష్టురాలుగా మారింది. కారణం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నాడు. చూడండి, పరిసయ్యుడు సుంకరి దేవుని మందిరంలోనికి వెళ్ళారు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరేమో నీ వైపు కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యము లేదయ్యా అని తన పాపమును, తన అయోగ్యతను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏం చేశాడు? తనలో ఉన్న మంచి గుణాలు మాత్రమే మెన్షన్ చేస్తూ, పక్కవాడిని ప్రేమించే గుణం లేదయ్యా, ఓర్చుకునే గుణం లేదయ్యా అని ఉన్న లోపాలు మాత్రం చెప్పుకోకుండా ప్రార్థన చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దేవుడికి ఇష్టడయ్యారు? సుంకరి. చూసారా ప్రియులారా, మనం ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం ప్రియులారా. లేని దానిని ఉన్నట్లుగా మనం ప్రార్థనలో కనిపించిన భక్తి జీవితంలో అలాగా మనం చూపించుకున్నా, లేనిది ఉన్నట్లుగా చూపించుకుంటే దేవునికి ఇష్టం కానే కాము ప్రియులారా. ఇక్కడ యెహోషువతో కాలేబు అంటున్న మాట, నేను చూసినట్లుగా చెప్పాను. మిగిలిన వాళ్ళు ప్రియులరా ఆ 10 మంది చెడ్డ సమాచారం విన్నారు. అసలు ఎంత బాధో చూడండి, యథార్థవంతులుగా లేకపోవటాన్ని బట్టి, దేవునికి ఇష్టలుగా మారకపోవటాన్ని బట్టి 6 లక్షల మందిలో 5,99,998 మంది ఆ అరణ్యంలో ఏమైపోయారంట? రాలిపోయారంట. ఏమన్నారు? రాలిపోయారు. కారణం దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోవటాన్ని బట్టి. కాబట్టి ప్రియులరా, మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా మారాలి అంటే యథార్థవర్తనులుగా ఉండాలి. మొదటిగా పాపము జోలి ఉండకూడదు. రెండవదిగా, మూడవ దాని దగ్గరికి వెళ్దాం. 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టులు. వారు నాకు కేవలము ఇష్టులు. ఎవరంట? భక్తులు దేవునికి ఇష్టులంట. ఎవరిష్టులు దేవునికి చెప్పండి? భక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారు. ప్రియులరా, మనం చేసే భక్తి ఈ లోకంలో నీకు ఘనత తీసుకురాదేమో. ఒకవేళ ఓకే పర్వాలేదు, ఓ పెద్ద భక్తి చేస్తున్నారండి, మాట్లాడితే ప్రార్థనలంట వెళుతున్నారండి అని నిన్ను అవమానించవచ్చు. మాటికి ప్రార్థన అంటున్నారు, దేవుని సన్నిధి అంటున్నారు, దేవుని పనులు అంటున్నారు, ఏందో ఈ భక్తి విపరీతం అని నిన్ను మనుష్యులు అపహసించవచ్చు. ఇక్కడ నీకు ఘనత రాకపోవచ్చు. కానీ ప్రియులరా, ఈ భూమి మీద మనం భక్తులుగా ఖచ్చితముగా మారాలి. మనం భక్తులుగా మారాలి అంటే, ఆయనకి ఇష్టలముగా మారాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. మరలా ఏం లక్షణాలు ఉండాలి? మొదటి ఒక్కసారి 2వ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. అపేక్ష ఉండాలంట, కోరిక ఉండాలి, అభిలాష ఉండాలి. నేను దేవునికి ఇష్టడనుగా మారాలి, ఆయన భక్తి నేను నమ్మకంగా చెయ్యాలి అని మనం ఏం కలిగి ఉండాలి? అపేక్ష అంటే ఏంటి? కోరిక, ఆశ, అభిలాష. ప్రియులరా, ఇవి మనం కలిగి ఉంటున్నామా? ఏంటి మన అపేక్షలు ఏంటి? ఈ దినమున నేను దేవుని యందు భక్తి కలిగి బ్రతకాలి అనే అపేక్ష ఉందా? ఈ కోరిక ఉందా? చాలా మంది కోరిక ప్రియులరా, లోకంలో నేను అది సాధించాలి, లోకంలో నేను ఇది సాధించాలి, నా ఆశలు అవి నెరవేర్చుకోవాలి, ఈ ఆశలు ఉంటున్నాయి. మంచిగా నేను ఇదిగో ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, ఈ అపేక్షలు తప్ప ఇవి ఉండటం నేను తప్పంటంలా. భూమి మీద బ్రతికటానికి అవసరమైన కోరుకోవటం తప్పంటల్లా. కానీ
వీటికంటే ముఖ్యమైనది దేవుని భక్తి పట్ల అపేక్ష కలిగి ఉండటం. ఇదిగో నా ప్రార్థన జీవితంలో నేను నమ్మకంగా ఉండాలి, ప్రభు భక్తి చేయాలి, అపేక్ష కలిగి ఉండాలి. దావీదు జీవితంలో నేను దేవుని మందిరం నిర్మించాలి, అది ఆయన అభిలాష అంట, అది ఆయన కోరిక అంట. ప్రియులారా, మన అపేక్ష ఏంటి, మన కోరిక ఏంటి? పడిపోయిన దేవుని మందిరాన్ని కట్టాలి. ఇది నెహెమ్యా అపేక్ష, జెరుబ్బాబెలు అపేక్ష, ఎజ్రా అపేక్ష. వారి అపేక్షలు ఇవి. నశించుతున్న వారిని రక్షించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అపేక్ష. మన అపేక్ష ఏంటి? మన కోరికలేంటి? నీ కోరిక ఏంటి? బంగారం కొని మెడ నిండుగా ఏలాడేసుకోవాలి, అదే అపేక్ష. దేవుని రాజ్యం కట్టాలి, దేవుని సేవ చేయాలి, దేవునికి ఉపయోగపడాలి. ఈ ఆశే ఉండదు, అసలు ఈ ఆశే ఉండదు. అది కూడగట్టుకోవాలి, ఇది కూడగట్టుకోవాలి, ఈ ఆశలు తప్ప దేవుని కోసం నేను భక్తి కలిగి ఉండాలి, నేను ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశలు ప్రజల జీవితాలలో కనబడటం లేదు. ప్రియులారా, ఎంత బాధాకరం. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట, అపేక్ష కలిగి ఉండండి. ఎందుకో తెలుసా? అవి మంచివైన, 10వ వచనం, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, ఈ భూమి మీద ప్రాణం ఉండంగా నువ్వు చేసే ప్రతిదీ ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన న్యాయపీఠం ఉంది, సింహాసనం ఉంది, దాని ముందు మనందరం నిలువబడాలి. దాని ముందు నిలువబడి ఆ న్యాయ సింహాసనం ముందు నువ్వు చేసిన మంచి కౌంట్లోకి వస్తుంది, నువ్వు చేసిన చెడు కౌంట్లోకి వస్తుంది. నీ హృదయంలో వచ్చే ఆలోచనలు మంచివి వస్తాయి, చెడువి వస్తాయి. అందుకే ఏ అపేక్ష కలిగి ఉండాలి లోపల? నేను దేవుని కోసం మండుతూ బ్రతకాలి, దేవుని ఆశలు కలిగి బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. దేవుని రాజ్యం నశించిపోతున్న ఆత్మలను దేవుడి దగ్గరకు నడిపించే కోరిక కలిగి బ్రతకాలి. దేవుని రాజ్యం కట్టబడే ఆ భక్తి ఆశలు కలిగి బ్రతకాలి. ప్రియులారా, ఈ ఆశలు కలిగి బ్రతుకుతున్నావా? ఈ ఆశలు నీలో ఉన్నాయి? ఆశలా? చాలా మందిలో లేవు. నేను నిస్సందేహంగా చెబుతున్నా, చాలా మందిలో లోకం వచ్చేసింది, లోక ఆశలు వచ్చేసినాయి. ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు. వాళ్ళ బాటలో నడుచుకుందామని చూడండి, ఒకరిని చూసి మిగిలిన వాళ్ళు పాడైపోతున్నారు. కానీ భక్తి నేర్చుకోవటంలా, దేవునిలో ఆ భక్తి నేర్చుకోకుండా ఒకప్పుడున్న అపేక్షలు, ఆశలు రాను రాను ఏమవుతున్నాయి అంటే, చాలా మందిలో లోకం మెల్లమెల్లగా వారిని కబళించేస్తుంది. వారి హృదయంలోనికి లోక అపేక్షలు వచ్చేసి, వాళ్ళే లేంది మనమెందుకులే అని లోకం కమ్మేసి, హృదయము ధనాపేక్షతో నిండిపోయి లోకం మీద అపేక్షలు వచ్చేసి దేవుని రాజ్యము మీద, భక్తి మీద ఆశలు కోల్పోతున్నారు. ఇలాంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా మారాలి అంటే నీ దగ్గర యథార్థత ఉండాలి, నీ దగ్గర భక్తి మీద అపేక్ష ఉండాలి, దేవుని రాజ్యం మీద, నశించిపోయే ఆత్మలు రక్షణ పొందాలి అనే దాని మీద నీకేముండాలి? అపేక్ష ఉండాలి. ఉందా అపేక్ష? రెండవదిగా 1 తెస్సలోని 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయనకి ఇష్టలంగా ఉండాలంటే, సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. అది దేవుణ్ణి సంతోషపరచటం అనగా దేవునికి ఇష్టలుగా మారాలి అంటే నేర్చుకోవాలంట. ఏ విధంగా నేర్చుకునే వారంగా ఉంటే దేవునికి ఇష్టలంగా ఉంటాం. నేను అన్ని నేర్చేసుకున్నా అనే వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇష్టలుగా మార్చబడలేం. ప్రియులారా, ఖచ్చితంగా నేను నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. ఏమండి, ఈ తెస్సలోనికా సంఘం పౌలు గారి దగ్గర నేర్చుకున్నారు, శేలా గారి దగ్గర నేర్చుకున్నారు. ప్రియులారా, దేవుని ప్రవక్తల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర వారు నేర్చుకున్నారు. నువ్వేమో నేర్చుకోవటం ఇష్టపడటంలా వాక్యం దగ్గర నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, దేవుని సేవకుల దగ్గర నేర్చుకోవాలి. ప్రియులారా, నువ్వు నేర్చుకునే వ్యక్తివిగా ఉన్నావా? ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా మారాలి అంటే అపేక్ష కలిగి ఉండాలి. ముందు అపేక్ష కలిగి ఉండాలి. రెండవదిగా నేర్చుకునే వారంగా మారాలి. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఒక సందర్భంలో ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. మ్యారేజ్, ఆ యవనస్తుడు మ్యారేజ్, ఆయన సంఘంలో ఒక యవనస్తుడికి మ్యారేజ్ అయితే అన్ని మాట్లాడుకున్నారు. ఇద్దరు భక్తి కలిగిన కుటుంబాలని చెప్పబడినాయి. ఈయన మగపిల్లవాడు, ఈయన సంఘానికి చెందినవాడట. సరే, ఏం జరిగింది? వివాహ దినం వచ్చేసింది. వివాహ దినం వచ్చేసింది. దైవజనుడు రెడీ అవుతున్నాడు, పెళ్లి చేయటానికి వెళ్ళాలి కదా. మార్నింగ్ లేచి
మెల్లగా ఒక్కొక్క పని చేసుకుంటున్నాడు. ఇంతలోకి పెళ్లి కుమారుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చింది? ఫోన్ చేయగానే దైవజనుడు, అయ్యా రెడీ అవుతున్నానయ్యా, వచ్చేయబోతున్నానయ్యా అన్నాడు. అనగానే ఆయన అంటున్నాడు, ఆ పెళ్లి కుమారుడు, అయ్యా చాలా ఇరుకైన పరిస్థితి వచ్చిందయ్యా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందయ్యా. ఏంటయ్యా ఏంటి? నేను రెడీ అవుతున్నా, వచ్చేస్తున్నా అంటున్నాను కదా. కాదయ్యా కాదయ్యా, వచ్చింది ఇబ్బంది వచ్చిందయ్యా, అన్నీ మీరు చెప్పినట్టుగానే చేశాం కానీ పైన మాత్రం తలంబ్రాలు, పసుపు తలంబ్రాలు బియ్యం కలిపి వేయాల్సిందేనంటున్నారయ్యా. అయ్యా మరి నేను చెయ్యొచ్చా? అది దేవునికి, ఆ కుర్రాడు అడిగాడంట, అది దేవునికి ఇష్టమా, అది దేవునికి ఇష్టము కాదా? ఇష్టము కానిదైతే నేను ఎంత వెల చెల్లించటానికైనా సిద్ధంగా ఉన్నా. పెళ్లి రోజు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, భోజనాలు వండేస్తున్నారు. ఏమండి ఏమండి ఏముందలే, మనకేముందలే, మనమైతే ఏమండి అందరం కాదులే, కొంతమందిలో ఈ మెతక స్వభావం కనపడుతుంది. ఎంత వాక్యం చెప్తున్నా, అందుకే బాధతో చెప్తున్నా. రహస్యంగా చేయాల్సినవి చేస్తున్నారు. ఇక్కడ మందిరంలో మంచిగా ఉంటున్నారు, తర్వాత రహస్యంగా చేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా, చేయటానికి వీల్లేదు. ఆ యవనస్తుడు ఫోన్ చేసి అడిగాడంట, అయ్యా మరేం చెయ్యాలి ఇప్పుడు అంటే, ఇది దేవునికి ఇష్టమా కాదా? అయ్యా అది దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు, ఏమాత్రం ఇష్టం కాదు. సరే నేను బయలుదేరి వస్తున్నా, ఇంత దూరం వచ్చింది కదా, ఒకసారి అమ్మాయి వాళ్ళతో నేను కూడా మాట్లాడి చూస్తా. ఆ దైవజనుడు వచ్చాడు. అది ఇక వివాహం, వాళ్ళు నో అంటే అది ఆగిపోవటమే, అది ఆగిపోవటమే అంతే. అక్కడ దాకా వచ్చేసింది, అక్కడ దాకా వచ్చేసింది. ఇక ఈ దైవజనుడు వెళ్ళాడు, వాళ్ళను ప్రాధేయపడ్డాడు ఆ ఆడపిల్లవారిని. అమ్మా ఇది దేవునికి అయిష్టమైనదమ్మా, మంచి పరిశుద్ధ వివాహం కదా ఇది, మీరు వివాహ కార్డు మీద పరిశుద్ధ వివాహం అని పెట్టారు కదమ్మా, మరి పరిశుద్ధంగా జరిగించాలి కదా. ఆ పసుపు పూసి అపవిత్రం ఎందుకు చేస్తున్నారమ్మా? అది అన్యజనుల ఆచారం కదమ్మా, మీరు దయచేసి ఇది చెయ్యొద్దమ్మా. ప్రాధేయపడి దైవజనుడు ప్రాధేయపడి అడిగేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ కుర్రాడు నేర్చుకున్నాడు, అయ్యా ఇది దేవునికి ఇష్టమా, దేవునికి ఇష్టం కాదా, దైవజనుడి దగ్గర తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. మనమైతే ఆయన ఉండాడా పోయాడా, బయటికి పోయి చేతులు కడుక్కునేసి ప్రభు క్షమించు, బాగాళ్ళు పెట్టే బొవ్వు ఉంటుందిగా, అది తినటం కోసం ఎంత నీచానికైనా పాల్పడతాం. పసుపు బియ్యం పట్టుకుని మందిరంలోకి వచ్చారా, ఖబర్దార్ అంతే. ఈ మాట హెచ్చరికగా చెప్తున్నా ఎవరికైనా, మన మందిరానికి వచ్చేవాళ్ళు చేయటానికి వీల్లేదు, మీరు వీల్లేదు, మానేయాల్సిందే. నేను పట్టుకోను. వాళ్ళు పెట్టే తిండి కోసం, వాళ్ళు పెట్టే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన భ్రష్టుడు వ్యభిచారం అంటుంది బైబుల్. చూసారా పదాలు, విన్నారా? అందుకే వెళ్ళొద్దు, అసలు మానేయండి. మొహమాటం లేదు, యేసు ప్రభు కావాలి మనకి. మనకు కావాల్సింది మనుష్యులు కాదు, అక్కడ దేవుడు ఫస్ట్ ప్రయారిటీ. వెళ్ళాల్సి వస్తే మనం ఆ వేదికల దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, ఆ పసుపు వేయటానికి వీల్లేదు. మనం ఖండితంగా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి ప్రియులారా. వీటిని అభ్యాసం చేయాలి, వీటిని మనం లోబడాల్సిందే, ఇవి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే నామకార్థ క్రైస్తవ భక్తి చేసి ఉపయోగం ఏంటి ప్రియులారా? దానివల్ల దేవునికి ఇష్టంగా మార్చబడగలుగుతామా? వద్దు ప్రియులారా, అవి మానివేయండి, మనకొద్దు. అలాంటివి మనం చెయ్యకూడదు. దేవునికి ఇష్టంగా ఎలా మార్చబడాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మూడవదిగా ప్రియులారా, ఆయనకి ఇష్టంగా మారాలి అంటే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా. ఎందుకు ఇష్టడుగా మారాడంటే ఈయన సమాధానముగా మాట్లాడటం చాతవు, ఇతరుల క్షేమము విచారణ చేసే గుణమున్నది. ప్రియులరా, సమాధానము మనలో ఉండాలి. బైబిల్ ఏమంటుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియులరా, మనం సమాధానపరిచే ఆ మనుష్యులంగా మారాలి. మనలో సమాధానం ఉండాలి, మన హృదయంలో సమాధానం ఏలుబడి చేయాలి. ప్రియులారా, మనలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడినప్పుడు ఆ మాట, ప్రతి మాట వ్యతిరేకంగానే ఎదుటి వాళ్ళని గుచ్చుకునేటట్లు, బాధ పెట్టేటట్లు వెళుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయంలో ముందు నీకు సమాధానం లేదు. నీకు సమాధానం లేకపోవటాన్ని బట్టి నువ్వు ఇతరుల సమాధానాన్ని చెడగొడతావు. ఎవరి హృదయంలో సమాధానం ఉండదో వారు ఇతరుల హృదయాలలోని సమాధానాన్ని పాడు చేస్తారు, చెడగొడతారు. ప్రియులరా, మొర్దుకై జనులతో సమాధానముగా ఉన్నాడు.
అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అందుకే ఆయనకి ఇష్టడుగా మారిపోయాడు. మనం దేవునికి ఇష్టంగా మారాలి అంటే మనం సమాధానపరిచే వారముగా ఉండాలి ప్రియులారా. ఎక్కడా కూడా ఏమండి దయచేసి ప్రియ సంగమా, మన సంఘంలో ఒకరు అన్న మాటలు ఇంకొక చోట దయచేసి చెప్పకూడదు. సమాధానం దెబ్బతీయకూడదు, సమాధానం పాడు చేసుకోకూడదు, ప్రేమలు చల్లార్చుకోకూడదు. ఇవి ఆత్మీయతకు భంగం కలిగిస్తాయి ప్రియులారా. దయచేసి ఎవ్వరము కూడా సమాధానాన్ని పాడు చేసే వాటిని దూరముగా జరిగిపోదాం. అలాంటివి నేను మాట్లాడే ఈ మాట, నేను చేసే ఈ పని సమాధానాన్ని పెంపొందింప చేస్తుందా లేదా? పెంపొందింప చేసేదైతే చేద్దాం ప్రియులారా. దీని వలన నష్టము తప్ప సమాధానము దెబ్బతింటుంది అనుకుంటే ఆ మాటకు దూరం అవుదాం, ఆ పనికి దూరం అవుదాం. మిమ్మల్ని అభ్యర్థిస్తూ చెప్తున్నాను, సంఘములలో ప్రేమ చల్లారిపోయేది ఎందుకో తెలుసా? సమాధానము దెబ్బతింటే ప్రేమలు చల్లారతాయి, ప్రార్థన శక్తి తగ్గిపోతుంది. ప్రార్థన చేస్తాం కానీ అందులో జీవం ఉండదు, ఉజ్జీవం ఉండదు, దేవుడి సన్నిధికి వెళ్ళదు. కాబట్టి మనం ఇష్టంగా మారాలి అంటే మూడవదిగా మనలో సమాధానం ఉండాలి, సమాధాన పరిచే వారముగా మారాలి. తరువాత నాలుగవదిగా మనం అపేక్ష కలిగి ఉండాలి. తర్వాత రెండవది ప్రభువుకి ఇష్టమా కాదా పరీక్ష చేసుకోవాలి. మూడవది నేర్చుకోవాలి. నాలుగవది సమాధానం కలిగి ఉండాలి. రెండవది ప్రభువుకి ఇష్టమైందేనా కాదా అది మనం పరీక్ష చేసుకుంటూ మనం దేవునికి ఇష్టమైనవే చేసే ఆ పరీక్ష మన దగ్గర ఉంటే ఇష్టంగా మారతాం. ఐదవది ప్రియులారా, సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 3:12. అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెను. తండ్రి తనకిష్టుడైన కుమారుని తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. అంటే గద్దింపును ఎవరైతే తీసుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా మారతారు. ప్రియులరా, ఒక మాట గద్దింపు రాగానే అభ్యంతరపడితే దేవునికి ఇష్టలుగా ఎలా మారుతాం? ప్రియులరా, గద్దింపును తీసుకోవాలి, ఖచ్చితముగా గద్దింపును తీసుకోవాలి, గద్దింపుకు లోబడాలి. ఏమండి, గద్దింపును తైలాభిషేకంగా తీసుకోవాలి. ఆత్మీయులైన వారు, మనకంటే ఆత్మీయులైన వారు మనల్ని దిద్దుతూ ఉన్నప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? ఒక మాట తీసుకుంటే, పెద్దవారు చెప్పారు, ఒక మాటకు లోబడితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. బైబిల్ చాలా కఠినముగా గద్దింపును అసహ్యించుకొనివాడు పశుప్రాయుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియులరా, మనం గద్దింపును అసహించుకోకూడదు. గద్దింపును ఎవరైతే తీసుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా మారతారు. మనం ఖచ్చితంగా అయ్యా నా లోపాలు దిద్దేవారు, నన్ను గద్దించి సరిచేసేవారు నాకు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ప్రియులరా, అది కత్తి, దాని జోలికి వెళ్ళబాకు అని చెప్పేవాళ్ళు లేకపోతే ఏం జరుగుద్ది? పిల్లవాడు ఆ కత్తితో కోసుకుంటాడు. అది నష్టం, అది ప్రమాదం. చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకే ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా మారాలి అంటే, ప్రభువా నేను గద్దింపును తీసుకోవాలయ్యా, నా లోపము గురించి నన్ను గద్దించినప్పుడు లోబడే హృదయం నాకు అయ్యా. నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఆ మనుష్యుడవు నువ్వే. ఏమండి, మహారాజా మీరెందుకు ఈ విధముగా ఈ లోపమును మీరు కొంచెము జరిగించినారు, సరిదిద్దుకుంటే బాగుండునేమో అని అనలేదండి. ఆ మనిషివి నువ్వే, ఆ తప్పు చేసిన వ్యక్తివి నీవే. మొహమాటం లేకుండా గద్దించాడు. దావీదు అఫెండ్ అవ్వలా. నన్ను పట్టుకుని గద్దిస్తావా? ఇంత సభలో గద్దిస్తావా? ఇంతమందిలో గద్దిస్తావా? రాజునైన నన్నే గద్దించే మెట్టు నీకు వచ్చిందా అని దావీదు అనుకోలేదు. కానీ ఆయన ప్రవక్త, ఆయన దేవుడు ఎన్నుకున్నవాడు. నన్ను గద్దించినప్పుడు నేను లోబడాలి అని తీసుకున్నాడు. కాబట్టే దేవునికి ఇష్టడుగా మారాడు. దేవునికి ఇష్టంగా మారాలి అంటే గద్దింపును తీసుకోవాలి. ఆరవదిగా ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 14:18. వేగంగా ముందుకెళ్దాం, ఇంకా ముగించేద్దాం. రోమ 14:18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. చాలు, క్రీస్తుకు దాసుడుగా మారాలి. దేనికి దాసుడు? అందరు చెప్పండి. ఇంతకుముందు
పాపమునకు దాసులం, లోకానికి దాసులం, శరీరాశలకు దాసులం, కోపానికి దాసులం, మొండితనానికి దాసులం, మూర్ఖత్వానికి దాసులం. ఇక మీదట మనం క్రీస్తుకు దాసులుగా మారిపోవాలి. ఆయనకి ఇష్టంగా మారాలి అంటే, అయ్యా ఎందుకయ్యా కోపం ఏమన్నా ఒక మనిషి నా గురించి ప్రేమగా ఆలోచన చేసేటట్లు చేస్తుందా? మూర్ఖత్వం, అసూయ ఏదైనా నాకేమన్నా మేలు చేస్తాయా? ఏమండి, లోక ఆశలు, పాపము, వీటికి ఇంతకుముందు మనం దాసులంగా బ్రతికామేమో. బైబిల్ అంటుంది దేవునికి ఇష్టలుగా మారాలి అంటే క్రీస్తుకు దాసులుగా మారాలి. అంతకుముందు పౌలు గారు కూడా, పూర్వమందు మనం పాపమునకు దాసులమై ఉన్నాం, ఇప్పుడు నీతికి క్రీస్తుకు దాసులమని ఆయన పత్రికలు రాస్తూ అంటాడు. క్రీస్తు యేసు దాసుడనైన పౌలను నేను అంటాడు. పౌలు గారు ఎవరి దాసుడంట? క్రీస్తు ప్రభువుకి దాసుడంట. ప్రియులరా, మనం దేవునికి దాసులుగా మారితే, అయ్యా నీ ప్రభుత్వం కింద నేను ఉండాలయ్యా, అది దాసుడను అంటే నువ్వు నా మీద ఏలుబడి చేయాలి, నువ్వు నా మీద అధికారం చేయాలి, నువ్వు చెప్పే మాట ఏది చెప్తే అది చెయ్యాలయ్యా, నువ్వు ఏది చెప్తే అది చేయటమే. ఆ గుంటలో దూకంటే తోకటమే, ఆ మంటలో దూకంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో దూకేశారు, కానీ ఆ ప్రతి ముందు నమస్కారం చేస్తామన్నారా? అనలేదు. దేవుడు చెప్పింది ఏదైనా చెయ్యటమే ప్రియులారా. ఆ విధంగా నిజంగా దేవునికి ఇష్టంగా మారాలి అంటే ఆయనకు దాసులమైపోవాలి. ఆయన ఏం చెప్తే ఆ మాటకు లోబడి, దేవుని వాక్యము, దేవుడు ఏం చెప్తే దానికి లోబడే జీవితం ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు క్రీస్తు దాసులు, వారు దేవునికి ఇష్టలుగా మారతారు. ఆఖరి వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. విశ్వాసము అనేది మనలో ఉంటే దేవునికి ఇష్టలంగా మారతాం ప్రియులారా. దేవునికి ఇష్టలంగా మారతాం ప్రియులారా. విశ్వాసము హానోకులో ఉన్నది. అంతకుముందు ఏమండి చూడండి, హానోకులో ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే ఆయన దేవునితో నడవటం మొదలుపెట్టాడు. దేవునితో నడుస్తూ నడుస్తూ నడుస్తూ, అరే నాకు ఇంతమంది భార్య ఉన్నారు, నాకు భార్య ఉంది, ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇంత పనులు ఉన్నాయి, వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, ఆయనతో నేను ఎలా నడవను అని ఆగలేదు. విశ్వాసంతో దేవుడు చూసుకుంటాడు. నా భార్య విషయం, నా బిడ్డల విషయం, నా కుటుంబ భారాల విషయం దేవుడు చూసుకుంటాడు. నేనేం చేయాలి? దేవుని పనిలో నడవాలి, దేవునితో అడుగులు వేయాలి, దేవుని భారం నేను కూడా తీసుకొని దేవునితో నా అడుగులు వేయాలి అని దేవునిలో నడుస్తూ ఉన్నాడు ముందుకి. ప్రియులరా, ఆ నడిచే గుణం, దేవుని పనుల్లో ముందుకు కొనసాగే గుణం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన దేవునికి ఇష్టడు అని వ్రాయబడింది. దేవుని మీద విశ్వాసం ఉన్నది హానోకుకి, అందుకే దేవుడికి ఇష్టడుగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివేనా? ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారు దేవునికి ఇష్టలు. ప్రియులరా, ముందు నేను భక్తి కలిగి ఉండాలి అనే అపేక్ష మనలో ఉండాలి. ఎల్లప్పుడూ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నేను చేసే పని దేవునికి ఇష్టమైనదేనా, ఆయన్ని సంతోష పెట్టేదేనా అని పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేర్చుకునే వారంగా మారాలి. దేవుని వాక్యం దగ్గర, దేవుడి దగ్గర, దైవజనుల దగ్గర నేర్చుకుంటూ ఇది దేవుణ్ణి సంతోష పెట్టేదా, బాధ పెట్టేదా, ఈ పని నేను చేయొచ్చా, చేయకూడదా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక వివాహం జరుగుతుంటే ప్రతి విషయం వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, అయ్యా ఇదిగో ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఈ తోరణాల విషయం నో, ఈ పసుపు విషయం నో, ఈ కార్టులకి 4 మూలలు పోసే విషయం నో. అయ్యా మాకు తెలియదు అయ్యా, మేము హిందువుల్లో నుంచి దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, అయ్యా మీరు చెప్పండి అయ్యా, మీరు ఏది చెప్తే అదే చేస్తామయ్యా. నేర్చుకుంటూ ముందుకు పోతే నిజంగా అలాంటి వాటి విషయంలో ఎంత భారం తీసుకోబుద్ధి అయిద్దో, ఎంత ప్రార్థన చేయబుద్ధి అయిద్దో, వారి కోసం, వారి కుటుంబాల కోసం ఎంత ఇష్టం పుడుతుందో. ఒక మనిషిగా నాకే అంత ఇష్టమైతే దేవుడికి ఎంత ఇష్టం ప్రియులారా. అందుకే మనం ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, విశ్వాసం కలిగి ఉండాలి. చివరిగా ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. డాక్టర్ మార్క్ అనే ఒక ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడు, చాలా ఆ క్యాన్సర్స్ మీద పరిశోధనలు చేసి గొప్ప వైద్యుడిగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పరిశోధనలకు గాను ఒక పట్టణంలో గొప్ప సభ ఏర్పాటు చేయబడింది. గొప్ప సభ ఏర్పాటు చేశారు. ఆయనకు భారీ సన్మానాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు కోసం ఈయన సిద్ధపడుతున్నాడు. తాను విమానంలో ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ప్రియులరా, ఇది నిజముగా జరిగిన యథార్థ సంఘటన. సరైన ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటే ఈయన ఆ రోజు వచ్చింది. ఇక విమానం ఎక్కి
ఆయన జర్నీ ప్రారంభించాడు. జర్నీ ప్రారంభించి కొంత దూరం వెళ్ళేసరికి విమానంలో సాంకేతిక లోపం వచ్చేసింది. అర్జెంటుగా విమానాన్ని ఒక ప్రాంతంలో ఒక విమానాశ్రయంలో దించేయాల్సి వచ్చింది. దించేశారు. నెక్స్ట్ మరలా తనకి సన్మానం జరిగే ఆ పట్టణానికి వెళ్ళటానికి విమానం ఎన్ని గంటలకి అని అడగటానికి ఆ రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. వెళితే అక్కడ వాళ్ళు చెప్పారు, ఇంకా 10 గంటలు ఆగి విమానం ఉందండి అక్కడికి వెళ్ళేది అని చెప్పారు. ఈయన నీరు గారిపోయాడు. ఎందుకు? ఆ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ ఫ్లైట్ మిస్, ఇప్పుడు ఇది అర్ధంతరంగా దిగిపోయింది. అక్కడికి వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫ్లైట్ 10 గంటలకి. ఇంతలో అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఒక పని చేయండి, మీరు ఒక కార్ బాడుక్కి తీసుకొని మీరు వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోతారని చెప్పారు. వెళ్ళిపోతారని చెప్తే సరే ఈయన ఏం చేశాడు, సరే ఇక తప్పదు, కారుతో అయితే 4 గంటలు కరెక్ట్గా తను టయానికి వెళ్ళిపోతాడు, దానికి ముందే ఇంకో గంట ముందే వెళ్ళిపోతాడు. అందుకని కారు తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళేసరికి భయంకరంగా వాతావరణం మారిపోయింది. భయంకరమైన గాలులు, వర్షము. ఇక పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక దారి కనిపించని పరిస్థితి, ఎటు వెళ్తున్నాడో అర్థం కాని పరిస్థితి. 2 గంటలు అక్కడక్కడే తిరిగాడు, ఏం అర్థం కాలేదు. ఇక బాగా అలిసిపోయాడు, ఆకలేస్తా ఉంది, తట్టుకోలేక ఆయన ఇక వెతుకుతున్నాడు. జనసంచారం లేదు, అక్కడ దగ్గరలో ఏమి కనబడటం లేదు. అలా వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఒక యవనస్తురాలైన స్త్రీ, ఒక యవనురాలు, ఆమె వచ్చి తలుపు తీసింది. ఈయన బాగా తడిచిపోయి ఉన్నాడు. కారులో నుంచి దిగిన దగ్గర నుంచి తడిచిపోయి మొత్తం ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి తడిచిపోయాడు. ఆయన్ని చూడంగానే ఆమెకు పాపం చాలా జాలి కలిగింది. వెంటనే ఈయన అడుగుతున్నాడు, మీ ఇంట్లో టెలిఫోన్ ఉందా అమ్మా అన్నాడు. అయ్యా టెలిఫోన్ మా ఇంట్లో లేదు, ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా మా ఇంటిలో లేవయ్యా. మరి సరే, మరి నేనేం చేయాలమ్మా అంటే, అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మీరు వర్షమంతా తగ్గిపోయి వాతావరణం అంతా కుదుటబడే వరకు మా ఇంట్లో ఉండొచ్చయ్యా అని చెప్పాడు. సరేనని చెప్పి ఆయన మంచిగా డ్రెస్ మార్చుకోవటానికి అన్ని అవకాశం కల్పించింది. మంచిగా టిఫిన్ పెట్టిన తర్వాత, అయ్యా నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేస్తారా అని అడిగితే ఆయన అన్నాడు, అమ్మా నేను కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తిని, కష్టపడితే ఫలితం ఉంటుంది, ఈ ప్రార్థనలు ఇలాంటివంటే నాకు నమ్మకం లేదు, పర్వాలేదమ్మా ఏమనుకోవద్దు, మీరు చేసుకోండి అమ్మా అని చెప్పారు. సరే, వేడిగా ఆయనకు మంచిగా ఒక గ్లాస్ పాలు కలిపించింది, మంచిగా వేడిగా ఆయనకు ఆ పాలు ఇచ్చింది. ప్రియులారా, ఆయన పాలు తాగుతున్నాడు. ఇక ఈమె గదిలోనికి వెళ్ళిపోయింది, తలుపులు వేసుకుంది, ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఒక ఉయ్యాల ఎలాడుతుంది ఇంటిలో, ఆ ఉయ్యాల దగ్గరే మోకరించి కన్నీరు కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఈయన కాసేపటికి ఈయనకు అర్థమైపోయింది, ఆమె ఏదో చాలా అవసరతలో ఉంది, బాగా కన్నీరు కారుస్తుంది, చాలా దుఃఖంలో ఉంది అని కొంచెం ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఆమె వేదనంతా ఈయనకు అర్థమవుతా ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చింది. ఈయన 3 ప్రశ్నలు అడిగాడు. అమ్మా, నువ్వు దేవుణ్ణి ఏమడిగావు? 2, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? 3, ఊయలలో ఉన్న ఆ కుమారుడు ఎవరు, ఆ బిడ్డ ఎవరు అని అడిగితే ఆమె సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. ఆ ఊయలలో ఉన్న కుమారుడు నా కుమారుడేనయ్యా, నా కుమారుడే, ఆ చిన్న బిడ్డ నా కుమారుడే. ఆ బిడ్డకు భయంకరమైన క్యాన్సర్ వచ్చిందయ్యా. ఆ బిడ్డ కోసం నేను రోజు ప్రభువుని ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎందుకంటే ఆ బిడ్డకు స్వస్థత రావాలి అంటే కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే వైద్యం చేయగలడంటయ్యా. ఆ డాక్టర్ గారు డాక్టర్ మార్క్ గారయ్యా. ఆయన చాలా దూరంలో ఉంటాడయ్యా, ఆయన పెద్ద డాక్టర్ అయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా ధనం కావాలయ్యా. అక్కడికి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవు, ఆ పట్టణము వెళ్ళలేను, వైద్యము చేయించుకోలేను. అందుకని ప్రభు వారి పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎలాగైనా అయ్యా ఆయన దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళయ్యా, మార్క్ గారి దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళయ్యా. నేను నా విశ్వాసం బలహీనమైపోకూడదని రోజు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటానయ్యా అని ఆమె చెప్పేసరికి ఈయనకి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. అరే,
నేను విమానం సాంకేతిక లోపం రావటం ఏంటి, కారు తప్ప వేరొక మార్గం లేదంటమేంటి, కారులో నేను బయలుదేరటం ఏంటి, బాగున్న వాతావరణం అకస్మాత్తుగా గాలి దుమారం వర్షంతో, ప్రచండ వర్షంతో ఇలా మారిపోవటం ఏంటి, నేను వెతుక్కుంటూ ఎవరు కొంచెం ఆశ్రయం ఇస్తారా అని వెతుక్కుంటూ ఖచ్చితంగా ఈ ఇంటికే రావటం ఏంటి. ప్రియులరా, ఆమె విశ్వాసము దేవునికి ఇష్టమైనది. ఆమె విశ్వాసము కలిగిన స్త్రీ, ఆమె విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టురాలు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, తనకి ఇష్టమైన వారి పని దేవుడు అట్లా. మీరు చదవండి ఆ వచనం, భలే మజాగా ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తుంటా ఆ వచనం చదివినప్పుడల్లా. చివరిగా ఈ చదివి ముగించేసుకుందాం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. త్వరగా. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూసారా, పాపాత్ముడి చేత గాడిద చాకిరీ చేయించి ఎవరికి ఇప్పిస్తాడో తెలుసా? సంపాదన మొత్తం ఎవరికి ఇప్పిస్తాడో తెలుసా? దేవునికి ఇష్టలకి ఇప్పిస్తాడు. చూసారా, అంటే ఈ లోకంలో ప్రియులరా, వారు దేవుణ్ణి ఎరగని వారైనా సరే వారు కష్టపడి ఏం చేస్తారో తెలుసా? దేవునికి ఇష్టమైన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఖచ్చితంగా దేవుణ్ణి ఎరగని వారిని ప్రేరేపించి, ప్రియులరా, నేను మన మందిర విషయంలో నిజంగా ఏమండి, నాకు దేవుడు 15 సంవత్సరాల క్రితం ఒక మాట మాట్లాడాడు. ఇదే మాట మాట్లాడాడు. ఈ మాట మాట్లాడితే నాకు అర్థం కాల వాక్యం, నిజంగా నాకు వాక్యం అర్థం కాల. ఇదే మాట, నువ్వు దైవ దృష్టికి ఇష్టంగా బ్రతుకు. నాతో తిన్నగా మాట్లాడి, నువ్వు నాకు ఇష్టంగా బ్రతికితే నన్ను ఎరగని ప్రజలు, పాపాత్ములైన ప్రజల చేత నేను నీకు ఏర్పాటు చేస్తా. అంటే పాపాత్ములు అంటే దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళు ఏదో పాపాలు చేసేవాళ్ళని కాదు, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు. వాళ్ళు సంపాదించి అది నీకు ఏర్పాటు చేస్తాను. 15 సంవత్సరాల క్రితం ఈ వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, నాకు బుర్రలోకి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉండేవాడిని. తరచుగా ఒక 100 సార్లు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేశా. ఏంది ప్రభువా, దీని వెనుకున్న మర్మం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చా. మనకి చేతనైంది దేవుడికి నమ్మకంగా ఉంటాం, సేవలో నమ్మకంగా వెళుతూ ఉన్నాం. ఒకరోజు వచ్చేసరికి దేవుణ్ణి ఎరగని ఆమె వచ్చి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ముందు 50 అంది, దాన్ని 60కి తీసుకెళ్ళింది, 70 దాకా కూడా తీసుకెళ్ళింది. ఎందుకు తీసుకెళ్ళిందో తెలుసా ప్రియులారా? బైబుల్ వాక్యం. అది బైబుల్ వాక్యం. అర్థం కాలేదా? 50 బిస్కెట్లు కాదు, అక్కడ అది చెప్పి 50 నుంచి 60, 60 నుంచి 70 ఎందుకు తీసుకెళ్ళింది? ఈ వచనం ప్రియులారా, దైవ దృష్టికి మనం ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో వ్రాయబడింది. మనం ఆయనకి ఇష్టంగా మారితే ప్రియులారా, వాళ్ళది మేమేం ఆశించాలా. ఆమె ఫోన్ చేసి చెప్పే వరకు మాకు ఊహలో కూడా లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అరే బిడ్డ, 15 ఏళ్ల క్రితం నుంచి నీతో మాట్లాడుతుంది ఇదే. అప్పుడు చెప్పాడు దేవుడు, 15 ఏళ్ల క్రితం నీకు వాగ్దానం చేశా, ఆ వాగ్దానం ఇప్పుడు నేను నెరవేరుస్తున్నా. అప్పుడు నాకు అర్థమైంది ప్రియులారా, ప్రభువుకి ఇష్టంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా ఒక టైం వస్తుంది, నిన్ను కూడా లేవనెత్తుతారు, నిన్ను కూడా దీవిస్తారు. దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆయనకు వచ్చిన సమస్యలు, శోధనలు, ఉపద్రవాలు అన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడంట? ఆయన్ని మీరు మొదటి మూలవచనం ఏంటో చెప్పండి. బైబిల్ తీయొద్దు, మూలవచనం చెప్పాలి. మూలవచనం అంటే మొదటి వాక్యం మీ అందరికీ నా వందనాలు. ఇక నేను అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఏమాటరా కోట, మామూలు ఆటేరా కోట, చూడందే రాదు. నేను దేవునికి, ఆ పదం మరిచిపోయారంటే మిమ్మల్ని ఏం చెప్పాలి? ఇది తీసి ఇంట్లో పెట్టిరావాకండి, ఇది లోపలే పెట్టుకుని చిప్పు రండి. చిప్పు బయట పెట్టొస్తే ఎట్లాగండి? నేను యెహోవాకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అన్నిటిలో తప్పిస్తాడు, అన్ని ఉపద్రవాలు. అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పన ఆఖరి మాట, అగ్నిగుండం తప్పిస్తాడు. ఏం తప్పిస్తాడు?
యుగ యుగాలు ఉండే శాపకరమైన స్థలం తప్పిస్తాడు. కన్నీరు గార్చే స్థలం తప్పిస్తాడు. వేదన, రోదన, కన్నీరు, మూల్గులు ఉండే స్థలం తప్పిస్తాడు. ఎవరిని? వాళ్ళను మాత్రమే. అయ్యా, ఆ లిస్టులో నేను కూడా ఉండాలయ్యా. అయ్యా, మీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా. లోకం ఇష్టం నాకు అవసరం లేదయ్యా. మనుష్యులేదో అనుకుంటారని నేను ప్రభువా మీకు అయిష్టమైనవి చెయ్యనయ్యా. మీకు ఇష్టమైనవే నేను ఇక మీదట చేస్తానయ్యా అని మనం ఆయనకి ఇష్టమైనవి చేస్తే అక్కడి నుంచి తప్పించబడి దేవుడు మనలను ఆయనతో యుగ యుగాలు, దావీదు ఎలాగా అయితే ఉన్నతమైన పరలోకాన్ని సంపాదించుకున్నాడో, దేవుడు మనలను కూడా ఆయన కుమారుడు అని దేవుడు ఎలా పిలిపించుకున్నాడో, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఎంత గొప్ప భాగ్యం దొరికింది. దేవుడి వంశావళిలో దేవుని బిడ్డలుగా మనం కూడా ఆయనకి ఇష్టలముగా మారి ఆయన కృప పొందెదముగాక. ప్రార్థన చేసుకుందాం.